హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం యువ మై డెస్టినీ స్టోరీని వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. ఎన్నో అందమైన అనుభవాలను అనుభూతులను వాళ్ళ లైఫ్ అకౌంట్లో వేసుకొని సంతోషంగా రిటర్న్ అయ్యారు అద్వి రానా. మధ్యాహ్నం అక్కడి నుండి బయలుదేరిన వాళ్ళు మధ్యలో క్యూటీ కోసం కాస్త షాపింగ్ చేసి ఇంటికి చేరుకునేసరికి నైట్ అయిపోయింది. ఫ్లైట్ దిగగానే కౌసల్య గారికి కాల్ చేసి క్యూటీ గురించి అడిగాడు రానా. అప్పటికే క్యూటీ రానా వాళ్ళు వస్తానన్న టైంకి రాలేదని ఇల్లు పీకి పందిరి వేస్తూ ఆ పందిరి కింద డెకరేషన్ కోసం అమ్మమ్మ నానమ్మల జుట్టు కూడా వాడుతుంది. పాపం. యారా బాబు, ఇంకా ఎంతసేపు రా ఇంటికి రావడానికి? ఇక్కడ నీ కూతురు నువ్వు వచ్చేసరికి నా జుట్టు మొత్తం పీకి పాకాన పెట్టేలా ఉంది అని వాపోయింది పాపం కౌసల్య గారు. రానా మాత్రం కూల్గా నవ్వుతూ అద్విని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ కార్ డ్రైవ్ చేస్తూ, ఊరుకో మమ్మీ, నువ్వు నా ఏంజిల్ అలా ఏం చెయ్యదు, షీఈ్ వెరీ ఇన్నోసెంట్ గర్ల్ అన్నాడు రానా. రానాకి కూతురు మీదున్న ప్రేమకి ఒళ్ళో కూర్చున్న అద్వి టక్కన రానా వైపు హెడ్ టర్న్ చేసి అబ్బో అన్నట్టు ఓ లుక్ ఇచ్చింది. అద్వి లుక్స్ కి రానా అందుబాటులో ఉన్న అద్వి చెంప మీద గట్టిగా ఓ బైట్ ఇచ్చి కళ్ళు ఎగరేశాడు ఏంటే అన్నట్టు. అద్వి బుగ్గ తుడుచుకొని మూతి తిప్పుతూ పెహ్ అని పక్క సీట్లోకి జరగబోతుంటే రానా ఆ ఛాన్స్ ఇవ్వకుండా నడుము చుట్టూ తన చేతిని ఇంకా గట్టిగా పట్టేశాడు బలంగా. రానా తన కూతురు ఇన్నోసెన్సీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటే కౌసల్య ఎదురుగా కళ్ళ ముందే సుజాత గారు అన్నం తినిపిస్తుంటే అది తినకుండా మా డాడీ ఇంత ఎందుకు రాలేదు చెప్పు అంటూ తన జుట్టు పట్టి పీకేస్తూ ఉన్న క్యూటీని చూసి, నాన్న, రానా కన్నా నీ కూతురు నువ్వు అనుకునేంత ఇన్నోసెంట్ గర్ల్ కాదు బంగారం, కావాలంటే ఓసారి వీడియో కాల్ కనెక్ట్ చేయి, నీ కూతురు ఎంత ఇన్నోసెంటో ఇప్పుడే చూపిస్తా అంది కౌసల్య. మమ్మీ, మేము ఆల్రెడీ సిటీలోనే ఉన్నామంటున్నాను కదా, కానీ నువ్వు క్యూటీకి చెప్పొద్దు, తనకి సర్ప్రైజ్ ఇస్తాను నేను అన్నాడు రానా. ఏంట్రా, నీ సర్ప్రైజ్ కోసం ఇక్కడ మా జుట్టు బలివ్వాలి అనుకుంటున్నావా అని అడిగింది కౌసల్య. మమ్మీ, ఎందుకు నా ఏంజిల్ ఏదో మరీ అల్లరి పిల్లలా క్రియేట్ చేస్తున్నారు నువ్వు వాళ్ళందరూ కలిసి అనగానే, అరే నువ్వు ముందు వీడియో కాల్ కనెక్ట్ చేయరా, నువ్వు సైలెంట్ గా చూస్తూ ఉండు, నీ కూతురు ఏం చేస్తుందో చూసి అప్పుడు చెప్పు అంది కౌసల్య. ఓకే మమ్మీ అని అద్విని వదలగానే ఆమె అతని ల్యాపీలోంచి లేచి తన సీట్లో కూర్చుంది. వెంటనే రానా వీడియో కాల్ కనెక్ట్ చేశాడు. సుజాత గారు పెరుగన్నం పెడుతుంటే మూతంతా పెరుగు పూసుకొని రింగులుగా ఉన్న తన జుట్టుని పిలకలు కూడా వెయ్యనీయకుండా ఆ జుట్టంతా ముందుకు పడుతుంటే పెన్ను క్యాప్లో ఆవిడ జుట్టుని పట్టుకొని ఆ పెన్ పట్టి లాగేస్తూ, చెప్పు మా డాడీ ఎందుకు ఇంత లాలేదు అని అరుస్తున్న క్యూటీ వాయిస్ కి సుజాత గారు ఎక్కడ క్యూటీ చేతిలో ఉన్న జుట్టు నేలపాలు అవుతుందో అన్న భయంతో బిక్కు బిక్కుమని చూస్తున్న అత్తగారి మొహం చూస్తే నవ్వు ఆగలేదు రానాకి. అద్వి ఆ సన్నివేశం చూసి తల్లి మీద జాలి, కూతురు మీద కోపం, రానా నవ్వుని చూసి మంట ఇంకా నశాలానికి ఎక్కేస్తుంటే అవన్నీ తీర్చుకోవడానికి అని అందుబాటులో ఉన్న రానా తొడని బలి చేసింది కచ్చగా. అని రానా అరిచిన అరుపు కార్ టాప్ ని లేపేయకపోయినా అద్వి చెవులు మాత్రం 5 క్షణాలు బ్లాంక్ అయ్యేలా చేసింది. అరగంట తర్వాత ఇంటికి రీచ్ అయిన అద్వి రానా వాళ్ళు సైలెంట్ గా ఇంట్లోకి అడుగు పెడుతూ పని వాళ్లకు తాము వచ్చినట్టు అరవద్దని సైగ చేసి డైరెక్ట్ గా కౌసల్య గారి బెడ్రూమ్ కి వెళ్లిపోయాడు రానా. తన వెనకే అద్వి కూడా. రానా వాళ్ళు వెళ్లేసరికి కౌసల్య రూమ్ లో వస్తువులన్నీ ఆవిడ మీదకి విసిరి కొడుతూ మా డాడీని లమ్మని చెప్పు అని అరుస్తూ ఉంది క్యూటీ. కౌసల్య బెడ్ మీద కూర్చొని తల పట్టుకొని వస్తారే తల్లి, కాసేపు ఆగవే అని బతిమిలాడుతూ ఉంది. సుజాత గారేమో క్యూటీని ఆపడానికి ట్రై చేస్తూ, ఇంతకు ముందు మరీ ఇంత అల్లరిగా లేదు వదిన గారు, ఇదంతా అల్లుడి గారి గారాబం వల్లే ఇలా తయారయ్యింది అని కౌసల్య గారికి కష్టాలు చెప్పుకొని ముక్కు చిదుకున్నారు పాపం ఇద్దరు. డోర్ దగ్గర నిలబడి కూతురు అల్లరి చూస్తూ నవ్వుకుంటున్నాడు రానా. ఇదంతా అల్లరి చేస్తుంటే నీకు నవ్వెలా వస్తుంది రానా? నిజంగానే అమ్మ చెప్పినట్టు ఇదంతా నీ గారాబం వల్లే అంది అద్వి రానాని ఉరిమి చూస్తూ మెల్లిగా. ఊరుకో డార్లింగ్,
పిల్లలన్నాక అలర్ట్ చేయకుండా ఉంటారా? నీలా ఎప్పుడు అని మూతి ముడుచుకొని ఉంటారా ఏంటి అని కోపంగా అన్న రానా. ఎంతైనా తను ఎవరనుకుంటున్నావు? ఈ స్టార్ హీరో రణ్వీర్ కూతురు. మరి నా కూతురు అంటే ఆ మాత్రం ఉండకపోతే ఎలా అన్నాడు కాలర్ ఎగరేస్తూ. ఇడియట్, అదేదో గొప్ప అయినట్టు ఎంత బాగా చెప్పుకుంటున్నాడు అని తిట్టింది అద్విక. డార్లింగ్, నువ్వు ఇందాక కారులో చేసిన దానికి పనిష్మెంట్ రెడీగా ఉంది అన్నాడు రానా. అసలు అక్కడే కారులోనే నీకు పనిష్మెంట్ ఇచ్చేవాడిని, కానీ ఇక్కడ నా కూతురు నా కోసం ఎదురు చూస్తుందని సైలెంట్ గా వచ్చేసా. ముందు నా కూతుర్ని చూసుకున్నాక నీ పని నైట్ కి చెప్తా. తెలుసుగా నీ చేతి పనిష్మెంట్ కి నా రివెంజ్ ఎలా ఉంటుందో అన్నాడు రానా కొంటెగా నవ్వుతూ. రానా పనిష్మెంట్ గుర్తుకు రాగానే అద్విక గతుక్కుమంది. అబ్బా, అలా ఎలా మర్చిపోయాను అని తనలో తను అనుకుంటూ సైలెంట్ అయ్యి ఆలోచిస్తుంది. అద్విక కంగారు చూసి రానా నవ్వుకొని క్యూటీ కోసం సర్ప్రైజ్ ని రెడీ చేశాడు. సడన్ గా క్యూటీ ఉన్న రూమ్ లోకి వస్తున్న బుజ్జి క్యూటీని చూస్తూ అద్విక అరవడం ఆపేసి కళ్ళు పత్తి గింజల్లా విప్పార్చి మరీ అలా చూస్తూనే ఉండిపోయింది క్యూటీ. ఇదెందుకు ఇప్పుడు సైలెంట్ అయ్యిందో తెలియక వెనక్కి తిరిగిన కౌసల్య కూడా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉన్నారు. హే తూతి అని క్లాప్స్ కొడుతూ బెడ్ దిగి కొత్తగా ఆ రూమ్ లోకి వచ్చిన క్యూటీ దగ్గరికి వెళ్ళింది మన క్యూటీ. సుజాత గారు కూడా బెడ్ దిగుతూ ఆశ్చర్యంగా, హే క్యూటీ, ఎవరే ఇది, అచ్చం నీలాగే ఉంది అని దాని దగ్గరికి వెళ్ళబోతుంటే, అమ్మమ్మ డోంట్ టచ్, అది నా ఫ్రెండ్ తూతి అది కమాండింగ్ గా క్యూటీ. అంతే, క్యూటీ కమాండింగ్ కి ముట్టుకునేది కాస్త అక్కడే ఆగిపోయింది సుజాత. క్యూటీనే ముందుకు పరిగెత్తి వచ్చి హే తూతి అని అచ్చం క్యూటీ రూపంలో ఉన్న రోబోట్ ను టచ్ చేసి హాయ్ అంది. ఆ రోబోట్ కూడా హాయ్ అంది. నువ్వెవలు, ఎందుకు చేం మీలా ఉన్నావు అని అడిగింది క్యూటీ. నా పేరు స్వీటీ, నేనొక రోబోట్ అని చెప్పింది ఆ రోబోట్. హే సీతి, నేను తూతి, మన ఇద్దరం చేం ఉన్నాం, మనం ఫ్రెండ్స్ ఓతేనా అని అడిగింది క్యూటీ. ఓకే ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది స్వీటీ రోబోట్. సీతి, మీ మమ్మీ డాడీ ఎత్తదా అని అడిగింది క్యూటీ. హియర్ మై మామ్ అండ్ డాడ్ అని వెనక్కి తిరిగి డోర్ దగ్గర తొంగి చూస్తున్న రానాని అద్విని చూపించింది స్వీటీ. రానా వాళ్ళని చూడడమే క్యూటీ హే డాడీ అంటూ ఫాస్ట్ గా వెళ్ళగానే రానా కూడా మై ఏంజిల్ అంటూ క్యూటీని చేతుల్లోకి పైకి ఎగరేస్తూ మొదలు పెట్టేశాడు ఫేస్ నిండా. డాడీ ఐ మిస్ యూ, నానమ్మ అమ్మమ్మ బాద్ నన్ను తిత్తి నాకు పిల్కలతోదా వేయలే తూదు అంటూ ముందుకు పడుతున్న జుట్టుని చూపిస్తూ చెప్పింది కంప్లైంట్ గా క్యూటీ. క్యూటీ మాటలకు సుజాత గారు అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది పాపం ఢావమ్మని. ఇక కౌసల్య తల పట్టుకుని కూర్చుంది. మిస్ యూ టూ ఏంజిల్ అని కాసేపు గుండెలకు హత్తుకొని అలాగే ఉండిపోయాడు రానా. తండ్రి గుండెల్లో ఒదిగిపోయిన క్యూటీకి ఓ 5 నిమిషాలకు మమ్మీ గుర్తొచ్చి డాడీ మీద నుంచి మెల్లిగా తల తిప్పి మమ్మీ మిస్ యూ ఆల్సో అంది. అద్వి కూతురు వైపు కచ్చగా చూస్తూ ఎందుకే అబద్ధాలు, ఏదో ముష్టిదానికి ముష్టిసినట్టు మిస్ యూ అని ఒకటి పడేస్తే ఇది ఇలా సైలెంట్ గా పడుంటుంది అని తప్ప నువ్వు అసలు నన్ను మిస్ అయ్యావా పాడా? రాగానే బాబు చంకనెక్కేశావు, కనీసం మమ్మీ వైపు కూడా చూడలేదు. ఇప్పుడు కూడా సడన్ గా పక్కనే ఉన్నానని గుర్తు చేసుకున్నావు, లేకపోతే అని అంది అద్వి. నో మమ్మీ, మీ నిన్ను తూదా చాలా మిస్ అయ్యాను, కావాలంటే డాడీని ఆగు, నిన్న తూదా నిన్ను అడిగా కదా డాడీ అని ముద్దుగా చూస్తూ అడిగింది రానాని. హా అవును ఏంజిల్, అవును నా ఏంజిల్ నిన్ను అడిగింది, నేను చాలా మిస్ అయ్యింది అని చెప్పాడు రానా కూడా కూతురికి వకాల్తాగా. పిల్లికి ఎలక సాక్ష్యంలా ఉంది మీ ఇద్దరి కహాని. సర్లే ఎటోటు ఏడవండి, నేను పోతున్నా, ఫ్రెష్ అవ్వాలి అని చిరాగ్గా వెళ్ళిపోయింది అద్విక. అద్విక వెళ్ళగానే రానా క్యూటీ హైఫై ఇచ్చుకొని నవ్వుకున్నారు. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది క్యూటీకి స్వీటీ రోబోట్. డాడీ ఇలాలా నీతో నా ఫ్రెండ్ తీతిని చూపిస్తా అంటూ లోపలికి తీసుకెళ్ళింది క్యూటీ. హే సీతి ఇది చూడు మా డాడీ హీలో అని చూపించుకుంది క్యూటీ గొప్పగా. హాయ్ డాడీ, ఐఎమ్ స్వీటీ. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు పెట్టింది స్వీటీ రోబోట్. క్యూటీ ఒక్క ఉదుటున కిందకి దూకి ఏయ్ నీ దాదీ తాదు, హీఈస్ మై దాదీ అంది కోపంగా. నో క్యూటీ, హీఈస్ మై డాడీ ఆల్సో అంది స్వీటీ.
దెబ్బకి కోపం వచ్చేసిన క్యూటీ స్వీటీ చంప మీద ఫాట్ మని కొట్టేసి జుట్టు పీకి దూరంగా తోసేసింది రోబోట్ను. తెప్పాగా నీ దాది తాదని, మై దాది నీతో ఫ్రెండ్ తత్తు పో ఇంకా అంది క్యూటీ. క్యూటీ పొసెసివ్నెస్ కి నవ్వుకుంటూ ఏంజిల్ అలా కొట్టొద్దురా నీకు దెబ్బ తగులుతుంది అన్నాడు రానా క్యూటీని ఎత్తుకొని బుజ్జగిస్తూ. డాడీ సీతి బాద్ నా ఫ్రెండ్ కాదు, నువ్వు నా డాడీ ఓన్లీ అని గట్టిగా మెడను కరిచేసుకొని చెప్పింది. హా ఏంజిల్ నేను నీ డాడీ మాత్రమే ఓకేనా, బట్ స్వీటీ బ్యాడ్ కాదురా, అదొక టాయ్, దాన్ని నేనే నీకోసం తీసుకొచ్చాను, నువ్వు అలా ఆడుకోవడానికి నేను నీకు తీసుకొచ్చాను, అది నన్ను డాడీ అంటుంది అంతే, కాబట్టి నువ్వు దాన్ని కొట్టకూడదు, ఆడుకోవాలి ఓకేనా అని చెప్పాడు రానా. డాడీ నువ్వు తెత్తావా స్వీటీని అని అడిగింది. హా ఏంజిల్ నీకోసమే, నచ్చిందా అడిగాడు రానా. నాతో నత్తి తాని అది బాద్ నచ్చలే అంది మళ్ళీ. నచ్చింది అంటూనే మళ్ళీ నచ్చలేదు అంటావేంటే అని వెనక నుండి అరిచింది కౌసల్య. సీతి నాలా బ్యూటిఫుల్ ఉంది కాబట్టి నచ్చి, తాని మా డాడీని అది డాడీ అంది కాబట్టి నచ్చలే అంది క్యూటీ. అమ్మో అమ్మో దీని దగ్గర ఎన్ని మాటలురా, వసపిట్టలా వాగుతూనే ఉంది అని కౌసల్య ఆశ్చర్యపోతే, నేను తూతి వచ్చాపి కాదు నువ్వు వచ్చాపి పో అని డాడీని మనం రూమ్కి పోదాం పద, ఇలాంతా బ్యాడ్ అంది క్యూటీ. ఓకే ఏంజిల్ వెళ్దాం, కానీ నువ్వు అన్నం తింటేనే వెళ్దాం ఓకేనా, నేను తినిపిస్తాను సరేనా అని అడిగాడు రానా. రేయ్ నువ్వు ముందు ఫ్రెష్ అవ్వరా బాబు, మేము పెడుతున్నాంగా అంది కౌసల్య. మీలేం వద్దు నాతో మా డాడీ తినిపించి పో అని మూతి తిప్పి, పోతే డాడీ నువ్వు తినిపిస్తే తింటా అంది క్యూటీ. ఔచ్ మై ఏంజిల్, డాడీ చెప్పినట్టే వింటుంది, వెరీ గుడ్ అని ముద్దు పెట్టుకొని, మామ్ నేను కొంచెం ఫ్రెష్ అయ్యాక ఫోన్ చేస్తాను, క్యూటీ కోసం డిన్నర్ మా రూమ్కి పంపించు, తనకు తినిపించాక నేను అద్వి కిందకి వస్తాం అని చెప్పి క్యూటీని తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాడు రానా. రానా వాళ్ళు వెళ్ళేసరికి అద్వి స్నానం అయిపోయి డ్రెస్అప్ కూడా అయిపోతే హెయిర్ డ్రై చేసుకుంటూ, అయిపోయాయా మీ తండ్రి కూతుళ్ళ బాత కానీ అంది వెటకారంగా అద్విక. మీ బాతాని తాదు, నువ్వు బాతాని, అమ్మమ్మ బాతాని, నాని బాతాని అంటూ 1కి 4 అని వదిలేసింది క్యూటీ. హొసై క్యూటీ నీకు మరీ రోజు రోజుకి నీ బాబుని చూసుకుని నోరు ఎక్కువైపోతుంది అని అద్వి కొట్టడానికి చెయ్యితే, క్యూటీ రానా గుండెల్లో తలను దాచేసి, దాది తూదు మమ్మీ నన్ను తొత్తి అని రానాకి కంప్లైంట్ ఇచ్చింది క్యూటీ. ఏయ్ ఇప్పుడు నేను ఎక్కడ కొట్టానే అని అద్వి ఉరిమి చూస్తూ అడిగితే, డార్లింగ్ ఎందుకే నా కూతురు మీద చెయ్యెత్తావు, నువ్వు పో ముందు ఇక్కడి నుంచి, కింద నీకోసం మీ అమ్మ అత్త ఎదురు చూస్తున్నారు పో అన్నాడు రానా. ఏంటి నేను పోవాలా, పోతా మళ్ళీ రమ్మంటే అప్పుడు చెప్తా నీ పని అని కళ్ళు చిన్నవి చేసి మరీ చెప్పి ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళిపోయింది అద్విక. రానా క్యూటీ నాలుగు బయట పెట్టి మరీ వెక్కిరించి, తొక్కలే నువ్వేం చేస్తావే అని పంపించేశారు అద్వికని. అద్విక వెళ్ళిపోయాక అద్వి కోసం తెచ్చిన వీడియో గేమ్ రానా క్యూటీ కోసం తెచ్చిన వీడియో గేమ్ ఆన్ చేసి ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రానా. 10 నిమిషాల్లో స్నానం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసిన రానా బెడ్ మీద కూర్చొని వీడియో గేమ్ ఆడుతూనే కునికిపాట్లకు పడుతున్న కూతుర్ని చూసి ఫాస్ట్ గా షార్ట్ అండ్ టీషర్ట్ వేసుకొని క్యూటీ దగ్గరికి వచ్చేశాడు. కిందకి కాల్ చేసి క్యూటీ కోసం డిన్నర్ పంపమని చెప్పి తన నిద్ర నుండి డైవర్ట్ చేయడానికి తనతో పాటు గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు రానా. 5 నిమిషాల్లో ఫుడ్ ప్లేట్లో తీసుకొని అద్విక రావడంతో, నువ్వెందుకు తీసుకొచ్చావు డార్లింగ్ అన్నాడు ప్లేట్ అందుకుంటూనే రానా. ఏం హీరో గారు మేం తెస్తే మీ యువరాణి గారు తినరా అంది వెటకారం జోడిస్తూ అద్విక. అది కాదు డార్లింగ్, నీకెందుకు అనవసరమైన శ్రమ అని అన్నానంతే అని క్యూటీకి పెరగన్నం కలిపి తినిపించడం స్టార్ట్ చేశాడు రానా. క్యూటీ నిద్రమత్తులో జోగుతూ ఉండేసరికి కౌంటర్ ఇవ్వలేకపోయింది అద్వికి. కామ్గా రానా తినిపిస్తుంటే బుద్ధిగా తినేసింది పాప. తింటూనే ఇక రానా మెడను కరుచుకుపోయి నిద్రలోకి వెళ్ళిపోయింది. మెడంతా షర్ట్ మీద కూడా క్యూటీ పూసేసిన ఎంగిలిని చూసి నవ్వుకుంటూ, చిన్నప్పుడు ఇవన్నీ చాలా మిస్ అయ్యా డార్లింగ్ నా కూతురు విషయంలో, బట్ థ్యాంక్స్ ఇప్పటికైనా నాకు ఈ మెమోరీస్ ని ఇస్తున్నందుకు అని అద్వికాకి హార్ట్ఫుల్ గా చెప్పి నిద్రలోనే ఉన్న క్యూటీకి నీట్ గా మూతి కడిగేసి వాటర్ కూడా పట్టించి అన్నం తినిపించే ముందు తన మెడకు కట్టిన హ్యాంకి తీసి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టాడు రానా.
క్యూటీ పట్ల రానా చూపిస్తున్న కేరింగ్ కి నిజంగానే ఫిదా అయిపోయింది అద్విక. ఒక కూతురికి తండ్రి ప్రేమ ఎంత అవసరమో రానా కేరింగ్ లోనే అర్థమవుతుంటే వాళ్ళిద్దరిని దూరం చేయాలనుకుని ఒకప్పుడు తాను ఎంత తప్పుగా ఆలోచించిందో గుర్తు చేసుకుంది. థ్యాంక్ గాడ్ నేనింకా ఆ రోజు నా నిర్ణయాన్ని అమలు చేయలేదు. చేసుంటే గనుక ఈ రోజు నా కూతురికి ఇంత అపురూపమైన తండ్రి ప్రేమను దూరం చేసి అన్యాయం చేసుండేదాన్ని అని మనసులో అనుకుంది. నిజంగా ఓ బిడ్డకు తల్లి ప్రేమ ఎంత అవసరమో తండ్రి కేరింగ్ కూడా అంతే ముఖ్యం. ఇక్కడ నేను సింగిల్ పేరెంట్ ని తప్పు పట్టట్లేదు, జస్ట్ క్యాజువల్ గా చెప్తున్నాను. అద్వి ఆలోచనల్లో ఉండగానే రానా క్యూటీని పడుకోబెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి టీషర్ట్ చేంజ్ చేసుకుని వచ్చేశాడు. ఆలోచనల్లో ఉన్న అద్వి నడుము పట్టి తన మీదకు లాక్కొని క్షణకాలంలో ఆమెను చుట్టేసి మెడ మీద తడి ముద్దులు అద్దుతూ, ఏంటండి అద్విక రణ్వీర్ గారు, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అన్నాడు చెవి దగ్గర మత్తుగా. రానా మాటల్లో అల్లరి ఎంతైతే ధ్వనిస్తుందో అతని చేతులు అంత మత్తెక్కిస్తున్నాయి అద్వికకి. తండ్రి కూతురు కలిసి చేసిన అవమానానికి కోపంతో మెదడు రానాను దూరం జరపమని చెప్తుంటే మనసు మాత్రం ఆ సాన్నిధ్యాన్ని దూరం చెయ్యలేకపోతుంది. మనసు మెదడు పోరులో మెదడే గెలిచి రానా చేతుల్ని ఒక్క తోపు తోసేసింది అద్విక. ఆచ్ డార్లింగ్, ఏంటే ఇది ఇలా తోసేసావు అని అడిగాడు రానా. అయ్యో, మిమ్మల్ని తోసేంతటి వారమ్మా మేము, మీ ముందు మేమెంత పిల్ల పిచ్చుకలము అని సెటైరికల్ గా అంది అద్విక. ఏమన్నావు? నీ కూతురు మీద చెయ్యెత్తానని నన్ను 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 పో అని కసిరావు కదా. నిన్నటి వరకు ఏమో నేను పొమ్మంటే కూడా పోకుండా నన్ను తుమ్మ బంకలా అతుక్కొని కాలు కింద పెట్టకుండా ఎత్తుకొని మరీ మోసి ఇప్పుడు కూతుర్ని చూడగానే నన్ను పో అన్నావు కదా రానా. ఇప్పుడు చూపిస్తా చూడు నీకు ఈ అద్విక అంటే ఏంటో, పెహ్ అని మూతి తిప్పుకుంటూ అంతకంటే అందంగా నడుము తిప్పుకుంటూ బయటకు వెళ్ళిపోయింది అద్విక. అద్వి వెళ్ళిపోగానే రానా తల మీద చెయ్యి పెట్టుకొని, వామ్మో ఇదేంటి ఇలా రివర్స్ అయ్యింది, ఇలా అవ్వకూడదే, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ చిటికేసి, ఐడియా, ఎస్, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాగా డార్లింగ్ అనుకొని కన్నింగా నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయాడు రానా. కిందకి వెళ్ళేసరికి వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు రానా. అద్విక అందరికీ వడ్డించి కావాలని రానా పక్కన కాకుండా అత్త అమ్మలకు మధ్యలో కూర్చొని రానా వైపు చూసి ఐబ్రో ఎగరేసింది. ఎలా ఉంది నా ఐడియా అన్నట్టుగా. రానా గుర్రుగా చూస్తూ, ఇప్పుడు కాదే నీ పని, నువ్వైతే రూమ్కి రా అన్నట్టు కళ్ళతోనే వార్నింగ్ ఇవ్వడంతో, ఆ తొక్కలే లైట్, నీ వల్ల ఏది కాదు అనుకొని నాలుక బయట పెట్టి మరీ వెక్కిరించింది అద్విక. రానా ఉడుక్కుంటున్న మొహం చూసి ఇంకా ఏడిపించాలని, అమ్మా ఈ రోజు నేను నీ దగ్గరే పడుకుంటానమ్మా ప్లీజ్ అంది అద్విక క్యూట్ గా ఫేస్ పెట్టి సుజాత గారిని బతిమిలాడుకుంటూ. అద్వి ఎక్స్ప్రెషన్ కి ఇక్కడ రానాకి గొంతు ఎండిపోతుంటే దెబ్బకి పొలమారిపోయింది బాబు. రేయ్ వాటర్ తాగరా, ఎందుకంత తొందర, నెమ్మదిగా తిను అన్నాడు రఘురాం గారు. సరే డాడీ అని అద్విని చూస్తూ వాటర్ తాగుతుంటే వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, అమ్మ చెప్పవేంటి, నేను ఈరోజు నీ దగ్గరే పడుకోనా అని అడిగింది మళ్ళీ. నా దగ్గర? అక్కడెందుకే అమ్మా, మీరు మీ రూమ్ లో పడుకోక క్యూటీ మధ్యరాత్రిలో లేస్తే కష్టం కదా అంది సుజాత. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈ రోజు ఒక్కరోజే, క్యూటీ లేస్తే వాళ్ళ డాడీ ఉన్నాడుగా, అయినా దానికి నేను పక్కనున్నా లేకున్నా డాడీ ఉంటే చాలులే అంది అద్విక. ప్లీజ్ అమ్మా ఒప్పుకోవా, ఈ ఒక్కరోజు మా అని, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను ప్లీజ్ అంది అద్విక సుజాత గడ్డం పట్టుకొని మరీ బ్రతిమిలాడుతూ. పోనీలే వదిన గారు, ఈ రోజు ఒక్కరోజే అంటుందిగా, మీతో పాటే ఉంటుంది అద్వి, 3 రోజులు మీరు లేకుండా ఉంది కదా, ఓవేళ మిమ్మల్ని మిస్ అయ్యి ఉంటుందేమో, పిల్లలందరూ అంతే, ఎంత ఎదిగినా తల్లిని మిస్ అవడంలో వింతేం లేదు, ఈ రోజుకి మీ రూమ్ లో పడుకోబెట్టుకోండి అని చెప్పేశారు కౌసల్య. అప్పటికే అద్వి చేష్టలను గుర్రుగా చూస్తున్న రానా ఇక లాభం లేదన్నట్టుగా మెల్లిగా డైనింగ్ టేబుల్ కింద నుండి తన కాలితో అద్వి కాలుని గోకడం స్టార్ట్ చేశాడు.
కానీ అద్విలో ఎటువంటి రియాక్షన్ లేకుండా కౌసల్య గారితో నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటారో మీరు అని నవ్వుతూ చెప్పి, అమ్మ విన్నావుగా, అత్తయ్య కూడా చెప్పేశారు, ఇక ఈరోజు నన్ను నీతో పడుకోబెట్టుకోకుండా ఎవ్వరూ ఆపలేరు అని రానాని చూస్తూ చెప్పి ముందుకు పడిన వెంట్రుకలని నోటితో హుఫ్ అని గాలి ఊది తన డిన్నర్ కంప్లీట్ అవడంతో హ్యాండ్ వాష్ కి వెళ్ళిపోయింది. తన వెనకే సుజాత గారు కూడా. అద్వి వెళ్ళిపోయినా కూడా ఇంకా అలా ఎయిర్ బ్లో చేసి వెళ్ళడంతో ఆమె ఊపిరిలో తన గుండెని కూడా చిక్కుకొని తీసుకువెళ్లేసరికి ట్రాన్స్ లో ఓ గోకుతూనే ఉన్నాడు రానా. కౌసల్య గారు లేచి రానా తలపైన ఒక్కటి పీకి, ఇక చాలా ఆపరా, ఎంతసేపు గోకుతావు, నువ్వు గోకింది నీ పెళ్ళాం కాలు కాదు నా కాలు అని చెప్పింది కోపంగా. అయినా నాకు తెలియక అడుగుతానరా, అది ఉన్నప్పుడు గోకావంటే ముగ్గురం పక్కపక్కనే ఉన్నాం కాబట్టి తెలియలేదు అనుకోవచ్చు, తను వెళ్ళిపోయాక కూడా ఈ గోకడం ఏంట్రా అంది కౌసల్య. రానా వెర్రిమొహం వేసుకొని చూస్తూ ఉంటే, ఇంకా నయం నా కాలుని గోకావు కాబట్టి సరిపోయింది, అదే మీ అత్త కాలు గోకుంటే అనగానే పాపం రానా ఆ హారబుల్ సిచ్యువేషన్ ని తలుచుకొని కళ్ళు తేలేశాడు. అద్వి నవ్వుతూ బయటకి వచ్చి ప్లేట్లో పరాటాను తినడం ఆపి మరి తల్లి చేతిలో మొట్టికాయలు తింటున్న రానాను చూసి ఇక నవ్వు ఆగలేదు రానా ఎక్స్ప్రెషన్స్ కి అద్వికాకి. రఘురామ్ గారు ఉన్నారని కాస్త నవ్వు కంట్రోల్ చేసుకుని, ఏంటత్తయ్యా ఏమైంది, ఎందుకు రానా ఫేస్ అలా ఉంది అని అమాయకంగా అడిగింది అద్విక. వెనకే వస్తున్న సుజాత గారిని చూసి, నీకెందుకే, నువ్వు ముందు మన రూమ్కెళ్ళు అన్నాడు చిరాగ్గా రానా. నో, నేను ఇవాళ మా అమ్మ దగ్గరే పడుకుంటానని చెప్పాగా అంది అద్విక. ఇంతకీ ఏమైందో చెప్పు రానా అంది మళ్ళీ అద్విక. నువ్వేమైనా చంటి పిల్లవానే ఇంకా అమ్మ దగ్గర పడుకుంటా అని చెప్పడానికి, అయినా నువ్వెక్కడైనా పడుకో, ముందైతే రూమ్ కి వెళ్ళి డ్యూటీకి తోడుగా ఉండు నేను వచ్చే వరకు అన్నాడు రానా కోపంగా. ఎందుకలా అరుస్తున్నావు రానా, అసలు ఏమైందో చెప్పమంటే అంది అద్విక అయినా విషయం ఏంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో. రానా మళ్ళీ ఏదో అనబోతుంటే ఈసారి రఘురామ్ గారు నోరు విప్పారు. ఏముందద్వి, ఇందాక మీ ఆయన గారు డైనింగ్ టేబుల్ కింద నుండి నువ్వనుకొని మీ అత్తగారి కాలుని గోకాడు, నా కాలు కాబట్టి సరిపోయింది, అదే మీ అత్తకాలు అయితే ఎలా ఉండేదిరా అని వాళ్ళమ్మతో తన్నులు తింటున్నాడు అని తీరిగ్గా చెప్పి కూల్గా వెళ్ళిపోయాడు దాని డిన్నర్ అయిపోవడంతో రఘురామ్. అంతే, ఇక అక్కడ ఉన్న ముగ్గురి ఆడవాడి ముఖ చిత్రాలు, బోనస్ గా రానా ముఖ చిత్రం తలుచుకోండి మీరు రీడర్స్. సుజాత గారు దెబ్బకి ఆవిడ రూమ్ కి వెళ్ళిపోతే కౌసల్య గారు రానాని తిట్టుకుంటూ, నా పరువంతా తీసేసావు కదరా అని మరో 2 మొట్టికాయలు వేసి కిచెన్ లోకి వెళ్ళిపోయింది. పరువు పోయి దెబ్బతిన్న రానా గుర్రుగా చూస్తున్నాడు వెళ్తున్న రఘురామ్ కౌసల్యాల వైపు. ఇక అద్వి పరిస్థితి అయితే చెప్పే పనే లేదు. నవ్వి నవ్వి పొట్ట నొప్పి వస్తుంటే సోఫాలో పడి మరీ నవ్వేస్తుంది రానా ఫేస్ చూసి. డబుల్ సెంచరీ కొట్టాల్సిన బ్యాడ్మింటన్ క్రీజ్ లోకి వచ్చిన సెకండ్ బాల్ కే డకౌట్ అయినట్టు ఘోర అవమానం పొందిన రణ్వీర్ మాత్రం అద్వి నవ్వుని చూసి మరింత ఉడుక్కొని అక్కడి నుంచి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని నవ్వుతున్న అద్వికి 2 చేతుల్లో ఎత్తుకొని వెళ్ళిపోయాడు. కిచెన్ లోంచి బయటకు వస్తున్న కౌసల్య అద్వికాని ఎత్తుకెళ్ళిపోతున్న రానాను చూసి, రానా అద్విక ఈరోజు వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటానంది కదరా, మళ్ళీ ఎక్కడికి అంది వెనక నుండి. అప్పటికే కోపంగా ఉన్న రానా సర్రన వెనక్కి తిరిగి, మా నువ్వు వెళ్ళమ్మా అని అద్వితో సహా లిఫ్ట్ లోకి దూరిపోయాడు. లిఫ్ట్ డోర్ క్లోజ్ అవ్వడమే అద్వి నవ్వు కూడా ఆగిపోవడంతో, ఏంటి డార్లింగ్ సైలెంట్ అయ్యావు, ఇప్పుడు నవ్వు అన్నాడు రానా కన్నింగ్ లుక్స్ తో. అద్విక టెన్షన్ గా, ఓయ్ రానా ఏంటా లుక్, మార్చు ముందా లుక్స్ మార్చు అంది. ఎందుకు డార్లింగ్, బానే ఉంది కదా ఇలా అన్నాడు రానా నడుము మీదున్న చేతిని టీషర్ట్ లోపలికి తీసుకెళ్తూ. నీకు బాగుందేమో, నాకు బాలేదు రానా, ముందు నన్ను కిందకి దింపు అంది తడబాటుగా అద్విక. ఓకే అంటూ ఆమె కాళ్ళని ఫ్లోర్ మీదకు దించుతూ ఉండగానే, వామ్మో ఇదేంటి ఇలా దింపమనగానే దింపే రకం కాదే రానా అనుకుంటూ ఆలోచనలో ఉన్న అద్విక ఆమె ఆలోచనలు పూర్తి కాకముందే తన పొజిషన్ చేంజ్ అయ్యేసరికి నిలువు గుడ్లు వేసుకొని మరీ చూస్తుంది రానా వైపు.
అంతకు ముందు అతని చేతుల్లో పాపలా ఉన్న అద్విక ఇప్పుడు అతనికి స్ట్రెయిట్ డైరెక్షన్ లో నేల మీద ఉండాల్సిన కాళ్ళు అతని నడుము చుట్టూ పెన వేసుకుని ఉన్నాయి. కప్పలా నోరు తెరిచిన అద్విక పెదాలు అతని పెదాల మధ్యలో బందీ అయిపోగా అతని చేతులు ఆమె టీషర్ట్ లోపలికి దూరిపోయాయి, అందాలను తడిమేస్తున్నాయి. అతన్ని దూరం జరపాలని ఆమె చేతులు అతని జుట్టులోకి ఎప్పుడో చేరిపోగా నడుము చుట్టూ ఉన్న ఆమె కాళ్ళు మరింత గట్టిగా పెనవేసుకున్నాయి తనకి తెలియకుండానే. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయినా వేరు కాని జంట పెదవులు వాళ్ళ రూమ్ డోర్ ఓపెన్ అయినా కూడా విడిపడలేదు. ఇంకా ముద్దుకు బ్రేక్ ఇవ్వకుండానే ఆమెను బెడ్ మీదకు చేర్చి తన మీదకు చేరిపోయాడు రానా, తనువంతా తడి ముద్దుల అభిషేకాలు చేస్తూ. ఇష్టంగా మరోసారి ఒకరిలో ఒకరు కలిసిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ క్యూటీ, అద్విక, రానాలు కలిసి స్కూల్లో క్యూటీ అడ్మిషన్ తీసుకోవడానికి స్కూల్కి వెళ్లారు. ఇప్పుడు క్యూటీ నర్సరీ నుండి ఎల్కేజీకి ప్రమోట్ అయిపోయిందో. క్యూటీ అడ్మిషన్ తీసుకొని స్కూల్ మొత్తం తనని తిప్పి చూపిస్తూ టీచర్స్తో ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో చెప్తున్నాడు రానా. నాకు తెలుసు డాడీ, మమ్మీ చెప్పి అంది క్యూటీ. నా ఏంజల్ మీరా నువ్వు, అన్నీ తెలుసు నీకు అని కితాబిస్తూ ముద్దుల వాన కురిపించేశాడు రానా కూతురి మీద. అద్వి వింతగా రానా వైపు చూస్తూ, అదేం చెప్పింది రానా, ఇప్పుడు అన్ని ముద్దులు పెట్టేస్తున్నావు నువ్వు అని అడిగింది. తనకి అన్నీ తెలుసు అని అందిగా డార్లింగ్, అందుకే అన్నాడు రానా ప్రౌడ్గా. ఆ మాట తర్వాత అది ఇంకో మాట కూడా అంది. మరి అది పట్టించుకోవా అడిగింది అద్విక కోపంగా. హా, ఏమంది డార్లింగ్ అనుమానంగా అడిగాడు రానా మర్చిపోయినట్టుగా. ఏమందా, మమ్మీ చెప్పింది అది కదా, అది నేర్చుకుంది అంటే అది నా గొప్పే కదా, మరి నన్నెందుకు గ్రేట్ అనవు నువ్వు, అది మాత్రమే అదేదో ఐఏఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పినట్టు అంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నావు అడిగింది ఒక ఐబ్రో లిఫ్ట్ చేసి మరీ అద్విక. అంటే డార్లింగ్ చెప్పడం ఏముంది చెప్పు, ఎవరైనా చెప్తారు. ఇప్పుడు స్కూల్లో టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ అందరికీ చెప్తారు, అందరికీ ఒకేలా చెప్తారు. కానీ అందులో కొంతమంది అన్ని నేర్చుకుంటారు, అందులోంచి ఒక్కరు మాత్రమే టాపర్ అవుతారు. ఎందుకు అని అడిగాడు రానా. అవును ఎందుకు అని అడిగింది అద్విక. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎప్పుడు ఒకేలా అందరికీ ఒక్కలాగే చెప్తారు, కానీ అది నేర్చుకునే వాళ్ళ గొప్పతనం, నేర్చుకుంది గుర్తు పెట్టుకోవడం వాళ్ళ గ్రేట్నెస్, కానీ చెప్పిన వాళ్ళ గొప్పతనం ఏమీ ఉండదు. అందుకే నా ఏంజల్ గ్రేట్ అన్నాడు రానా. వావ్, నువ్వు చూపల్ డాడీ అని తెగ ముద్దులు పెట్టేసుకుంది క్యూటీ రానా చేతుల్లోనే ఉండి. అంటే ఇప్పుడు నా గొప్పతనం ఏం లేదంటావా రానా, అంతా నీ కూతురే గొప్ప అంటావా అని అడిగింది అద్విక. నువ్వు షాప్ డార్లింగ్, ఏదైనా సరే ఇట్టే పట్టేస్తావు, చూసావా నీ అంతట నువ్వుగానే ఎంత స్పీడ్ గా రియలైజ్ అయ్యావు, నువ్వు సూపర్ హే అంటూనే ఇంటికి వెళ్ళడానికి గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు రానా. అవును మమ్మీ, నువ్వు తూ ఇంటెలిజెన్స్ అంది క్యూటీ కూడా అద్వికి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ. వాళ్ళ వెనకే నడుస్తున్న అద్విక, ఈ తండ్రి కూతుర్లు ఇప్పుడు నన్ను పొగిడారా తిట్టారా అని తెల్ల ముఖం వేసుకుని కన్ఫ్యూజన్ లోనే కార్ వరకు వెళ్ళిపోయింది అద్విక.